బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సినీ హీరో తారక రత్నకు సంబంధించిన డ్రైవ్-ఇన్ రెస్టారెంట్ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేందుకు ప్రయత్నించారు. అయితే ఎందుకు కూలుస్తున్నారంటూ జీహెచ్ఎంసీ అధికారులతో రెస్టారెంట్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని తమకు ఫిర్యాదు రావడంతో కూల్చడానికి వచ్చామని అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న తారక రత్న హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. తమకు కొంత సమయం ఇవ్వాలని అధికారులను కోరారు. తారక రత్న విన్నపం మేరకు జీహెచ్ఎంసీ అధికారులు 3 గంటల గడువు ఇచ్చారు. గడువులోగా రెస్టారెంట్లోని సామాగ్రిని అక్కడి నుంచి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. డ్రైవ్-ఇన్ రెస్టారెంట్ను నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో నడుపుతున్నారని, రాత్రి వేళల్లో మద్యం తాగుతూ డీజే సౌండ్స్తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కాలనీలోని సొసైటీ సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వారి ఫిర్యాదుతోనే రెస్టారెంట్ను కూల్చడానికి జీహెచ్ఎంసీ అధికారులు వచ్చారు.